భారీ స్కోర్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ కేర్ ఆఫ్. టాప్ 5 హైయెస్ట్ స్కోర్లలో 4 ఎస్ఆర్హెచ్ పేరు మీదే ఉన్నాయి. ప్రస్తుత సీజన్లో తొలి మ్యాచ్లోనే సన్ రైజర్స్ వీరకొట్టుడు కొట్టింది. ఏకంగా ఐపీఎల్లోనే సెకండ్ హైయెస్ట్ స్కోర్ను నమోదు చేసింది. 286 పరుగులు సాధించింది. దీంతో గతేడాది ఫైనల్ వరకు వెళ్లిన సన్ రైజర్స్ ను అందరూ హాట్ ఫేవరెట్ గా చూశారు. ఎస్ఆర్హెచ్ జోరును అడ్డుకోవడం కష్టమేననుకున్నారు. బలమైన బ్యాటింగ్, స్టార్స్ తో కూడిన బౌలింగ్ యూనిట్ ఉండటంతో సన్ రైజర్స్ పై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. రెండో మ్యాచ్ నుంచే ఎస్ఆర్హెచ్ నుంచి 300 స్కోర్ను చూడొచ్చనే చర్చ జరిగింది. కానీ సీన్ రివర్స్ అయింది. చివరి 2 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ విఫలమైంది. బ్యాక్ టు బ్యాక్ పరాజయాలు చూసింది. ఎస్ఆర్హెచ్ బలం అనుకున్న బ్యాటింగ్ లైనప్పే ఇప్పుడు టెన్షన్ పెట్టిస్తోంది. బ్యాటింగ్ కు ఫేవర్ గా ఉండే పిచ్ల మీద సన్ రైజర్స్ బౌలర్లు కూడా తేలిపోతున్నారు. ఇదే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అభిమానులు వర్రీ అయ్యేలా చేస్తోంది. సన్ రైజర్స్ బ్యాటర్స్ ఎక్కువగా ఊహించుకుని క్రీజులోకి రావడమే ట్రబుల్స్ కు కారణమనే చర్చ ఉంది. బేసిక్స్ ను మరవకుండా గేమ్ ప్లాన్ ఉండాలనే వాదన వినిపిస్తోంది. నిజానికి ఎస్ఆర్హెచ్ కు ఓపెనర్లు ప్రధాన బలం. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ గతేడాది అదరకొట్టారు. పవర్ ప్లేలో పరుగులు పోటెత్తించారు, శుభారంభాలు ఇచ్చారు. దీంతో ఆ తర్వాతి బ్యాటర్స్ పై ఒత్తిడి ఉండేది కాదు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేందుకు వీలయ్యింది. ఈసారి తొలి మ్యాచ్లోనూ ఎస్ఆర్హెచ్ కు శుభారంభమే దక్కింది. దీంతో ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ ఒతికేశారు. ఎస్ఆర్హెచ్ స్కోర్ను 286 పరుగుల వరకు తీసుకెళ్లారు. అయితే పరిస్థితులతో సంబంధం లేకుండా ఎస్ఆర్హెచ్ ఇప్పుడు అగ్రెసివ్గా ఆడేస్తామంటోంది. దూకుడుగా ఆడటమే టార్గెట్ అన్నట్టుగా కనిపిస్తోంది. వచ్చిన వాళ్లు వచ్చినట్టుగా భారీ షాట్లకు యత్నిస్తున్నారు. వికెట్లు సమర్పించుకుంటున్నారు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అనే తేడా లేకుండా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్లోని బలహీనతలు అన్నీ బయటకు వస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ వరకు ఎస్ఆర్హెచ్ కు తొలుత బ్యాటింగ్ ఇవ్వాలంటేనే ప్రత్యర్థులు భయపడిపోయేవాళ్లు. భారీ స్కోర్లు నమోదవుతాయేమోనని వణికిపోయేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రత్యర్థుల్లో భయం పోయింది. వరుసగా 2 మ్యాచ్ల్లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కనీసం 200 పరుగుల మార్కును కూడా టచ్ చేయకపోవడమే అందుకు కారణం. అయితే ఒకరిద్దరిపైనే ఆధారపడకుండా ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ సమిష్టిగా రాణించాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. పరిస్థితులను బట్టే గేమ్ ప్లాన్ ను మార్చుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికైనా జాగ్రత్త పడాలంటున్నారు. లేదంటే ఎస్ఆర్హెచ్ కు కష్టాలు తప్పవంటున్నారు. స్టార్ బౌలర్ భువనేశ్వర్ ను వదులుకోవడము మైనస్ అయ్యిందంటున్నారు. అయితే బ్యాటర్స్ ఫెయిల్ అయితే షమీ, కమిన్స్ పైన ఒత్తిడి పెరుగుతోందంటున్నారు. 300 పరుగుల గురించి ఆలోచించకుండా సరైన గేమ్ ప్లాన్ ను కమిన్సేనా అమలు చేయాలంటున్నారు. మొత్తానికి మున్ముందు ఎస్ఆర్హెచ్ ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది.